హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను పెసరట్లు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నేను బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు మీకు. సో ఈ గ్లాస్తో నేను 2 cups ఆఫ్ అది పెసరపప్పు ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసిందే, అది తీసుకున్నాను. అలాగే వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అలాగే మినపప్పు కూడా మనం వేసుకోవాలి, అంటే స్మూత్ గా మనకి కొంచెం పెసర అంటే కొంచెం చేదుగా ఉంటది కదండి. సో రైస్ అలాగే 1 cup తీసుకోవాలి. అలాగే 1 cup మినపప్పు కూడా తీసుకున్నాను. అలాగే మెంతులండి, ఫెనుగ్రీక్ సీడ్స్ అంటారు కదా, వాటిని కొంచెం వేసుకుంటే అవి మనకి కొంచెం స్మూత్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, దోశలు అనేవి. సో అవన్నీ కలిపి నేను నైట్ నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచాక మిక్సీ పట్టేసి ఇలా బ్యాటర్ చేసుకున్నాను. ఈ బ్యాటర్ లో మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం పచ్చిమిర్చి, అల్లం, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తే బాగా మిక్స్ అవుతుంది కాబట్టి అవన్నీ వేసుకొని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఈ బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశ బాగా వస్తుంది అనమాట. సో దీనికి మ్యాచింగ్ నేను చట్నీ అయితే ఉండాలి కదండి. సో చట్నీకి నేను అదేనండి, బొంబాయి చట్నీ అంటారు కదా, శనగపిండి చట్నీ. సో ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేశానంటే శనగపిండి చట్నీకి ఇలా శనగపిండి తీసుకున్నాను. దీన్ని కొంచెం ఒక రోస్ట్ చేయాలండి, ఎందుకంటే పచ్చి వాసనలా ఉంటుంది. అలాగే శనగపిండి చట్నీ చాలా మందికి ముద్దల్లా వచ్చేస్తుంది కదా. సో అలా మనకి రాకుండా ఉండడానికి కొంచెం ప్యాన్ లో ఫ్రై చేసుకోవాలి, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు. అది చేసిన తర్వాత ఇలా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్, అలాగే టర్మరిక్ పౌడర్, అలాగే కారం కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇలా ఉంటుండగా ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్నామండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆనియన్స్, టమాటో, అలాగే కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి ఇందులో. సో ఇలా ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఈ లోపు దోశ కూడా మనం వేసేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అయ్యే వరకు. ఇప్పుడైనా ఇలా స్టవ్ ఆన్ చేయడం వెంటనే వేసిపోతుంది, ఎందుకంటే కొంచెం హీట్ అయిన తర్వాత ప్యాన్ అనేది బాగా ఉండేది, ఎందుకంటే స్టికీగా ఉంది కన్నా కొంచెం నీట్గా వస్తుంది మనకి దోశలు అనేది. సో ఇలా హీట్ అవ్వాలి ప్యాన్ పెట్టి. అలాగే ఆయిల్ ఫస్ట్ స్ప్రెడ్ చేసేస్తారు చాలా మంది, ఫస్ట్ ఆయిల్ వేసి చాలా బ్యాటర్ వేస్తారండి, కానీ అలా కాదు. అలా అయితే ముక్కలుగా వచ్చేస్తుందండి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం దోశ అయితే వేసుకుందాం. కాకపోతే వైట్ ప్రెస్ చేసుకోవాలి, కనిపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం అలా హీట్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేస్తే మనకు స్టిక్కీగా లేకుండా నీట్ గా షేప్ అవుట్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను. సో ఇలా ఆనియన్స్ కూడా పైన వేసుకోవచ్చండి. దోశ అయితే ఇలా వచ్చేస్తుంది, చూసారా. ఇది చాలా మనకి పెసర్లోనే మనకి చాలా ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఎనర్జీ ఉండాలన్నా, మనం ఎక్కువ పని చేసినా, లేదంటే హెల్దీగా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉండాలంటే ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అండి. సో మనం వీక్ లో ఒక 2 times అయినా కొంచెం ఇలా ట్రై చేస్తే
బాయిల్ చేయాలండి ఒక 10 సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కదా అస్సలు ముక్క విరగకుండా ఎలా ఉందో, అదే మనం అది రోస్ట్ చేయకుండా నార్మల్ గా డైరెక్ట్ గా వేస్తుంటే ఇలా వాటర్ లో కానీ నార్మల్ గా వేయగానే అది ముక్కలు ముక్కలు కింద క్లమ్జీగా అయిపోతే తినబుద్ధి కూడా రాదు మనకి. సో ఇలా చేసుకోవాలి. సరే కదా అలా ఉంటుంది. రెడీ. చూసారా చట్నీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను. చూసారా ఎంత స్టిక్కీ లేకుండా ఇలా పీసెస్ కింద వచ్చేస్తుంది చాలా వరకు మనకు ట్రై చేస్తే. సో చూసారు ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. చూడండి దోశ కూడా చాలా బాగుంది. నేను టేస్ట్ చేసి చెప్తాను చూడండి. చూస్తుంటేనే చాలా తినాలనిపిస్తుంది. రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారా చట్నీ చాలా బాగుంది కదా. మీరు కూడా కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి. పెసరట్లు కానీ పెసర స్ప్రౌట్స్ కింద కానీ మనం వీక్లీగా మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే ప్రోటీన్ ఇలా హెల్దీ డైట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకే రోజు అన్ని డైలీ ఒకేలా తినలేము, అలాగే ఒకే రోజు అన్ని తినేలేము కదా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నామా లేదా, వీక్లీ మనం మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అనేది మనం ఒక్కోసారి చెక్అవుట్ చేసుకోవాలన్నమాట. సో నేను కొన్ని డేస్ స్ప్రౌట్స్ తింటాను, కొన్ని డేస్ ఇలా పెసరట్లు ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇందులో మనకి చాలా ప్రోటీన్ అనేది మన ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. మన ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. హెల్త్ టిప్స్, అలాగే బ్యూటీ టిప్స్, అలాగే స్కిన్ కేర్, అలాగే హెల్దీ డైట్ కోసం, అలాగే కుకింగ్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో మొత్తం ఉంటాయండి. సో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కన్ఫామ్గా ట్రై చేయండి రెసిపీని అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.